బియ్యం పిండిలో పచ్చిమిర్చి, పల్లీలు మిక్సీకేసి, పచ్చి పల్లీలు మిక్సీకేసి, ఉప్పు, సన్నగా ఉల్లిపాయలు కూడా కట్ చేసి వేసుకోవచ్చు. బట్ నేను వేయలేదు, ఎందుకంటే అవి కొంచెం ఓవర్ సాఫ్ట్ వస్తుంది అలా వేస్తే. ఇది మా అత్తగారి రెసిపీ. ఇలా 2 గిన్నెలు పెట్టుకున్నాండి, సమ్మర్ కదా, 2 గిన్నెలు పెట్టుకుంటే ఫాస్ట్గా పని అయిపోతుంది. ఆ పొగతో సఫర్ అవ్వకుండా ఉండొచ్చు మనము. పైగా ఆ చిమ్నీ సౌండ్ చెవులకు ఇరిటేట్గా ఉంటుంది గంటల కొద్దీ చేస్తే. ఇవేమో మీడియం ఫ్లేమ్లో కాల్చాలి ఇట్లాగా. చాలా బాగుంటుంది, ఎప్పుడైనా చేసుకోండి. మీకు మెజర్మెంట్ అందాజుగా చెప్తా, ఇంతకుముందు చేసి చూపించాను, ఆ వీడియోస్ చూసుకోవచ్చు. ఏంటంటే 7 పిడికెళ్ళు బియ్యం పిండి తీసుకుంటే నేను 3 పిడికెళ్ళు పల్లీలు తీసుకుంటానండి. అవి మిక్సీకేసి ఇలా చేసేస్తా. కొత్తిమీర కూడా సన్నగా వేసి వేయాలి, అది కూడా ఓపిక లెక్క. అలా వేస్తే గ్రీన్ కలర్ వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది అండి. ట్రై చేయండి. దీన్ని పచ్చి కొబ్బరి కారంతో తింటాం. పచ్చి కొబ్బరిలో పచ్చిమిర్చి, ఉప్పు వేసి మిక్సీకి వేసి తర్వాత ఉల్లిపాయ వేసి తిప్పేస్తాం, అంతా పచ్చిదే. చాలా బాగుంటుంది ఆ పచ్చి కొబ్బరి కారం. చపాతీలో తింటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది, పూరీలో కూడా తినచ్చు. అది మిగిలితే నేను నెక్స్ట్ డే చపాతీలో తిన్నాను, చూపిస్తాను ఇలా. దీంట్లో మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది, బట్ నేను వేసుకోలేదు. అసలు పచ్చి ఉల్లిపాయ వాసనే ఉండదండి. జస్ట్ ఒక పచ్చి కొబ్బరి చెక్క తీసుకున్నాం అనుకోండి, ఒక ఉల్లిపాయ చాలు, సరిపోతుంది. మీకు అవసరం అనుకుంటే ఇంకొంచెం వేసుకోండి. ఇది జర్నీకి కూడా బాగుంటుంది. మన ఒక్కరికి ఏదన్నా ఓపిక లేదు కర్రీ చేసుకోవాలన్నప్పుడు ఇలా తినచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి, ట్రై చేయండి. మళ్ళీ దోశలో, ఇడ్లీలో వాటికి బాగుండదు, ఓన్లీ బియ్యపిండి తప్పినట్లోకి, చపాతీలోకి దీనికే బాగుంటుంది పచ్చి కొబ్బరి కారం. ఎమర్జెన్సీగా జర్నీలో ఎవరన్నా వెళ్ళిపోతుంటారు కదా, వాళ్ళకి ఏమన్నా చేసి ఇవ్వాలి, బాగుంటుంది. కానీ మళ్ళీ అట్లాగే బయట పెడితే నీరు వచ్చేస్తుంది, ఉల్లిపాయలో ఉన్న నీరంతా వచ్చేస్తుందండి. సో ఇంకా షార్ట్ వీడియోలు రోజు ఒకటి పెడతానండి కంపల్సరీ. మ్యాక్సిమం ట్రై చేసి 2-3 క్లిప్పులు పెట్టి మిమ్మల్ని విసిగిచ్చాను. 3 నిమిషాలు ఉంది మనకు షార్ట్ వీడియో టైము, అది మెయింటైన్ చేస్తాను. పప్పుల పొడి పెరుగు కూడా చూడండి, బాగుంది, చెప్పానా. చపాతీలోకి తినచ్చు, ఇంతకుముందు కూడా చెప్పిన. జర్నీకి కూడా మనము వెళ్ళినప్పుడు ఎప్పుడైనా అలా పెరుగు కొనుక్కొని, ఈ సమ్మర్లో బాగా దొరుకుతుంది కదా, ట్రైన్లో ఇంత పప్పుల పొడి పట్టుకెళ్తే చపాతీలు ఒక్కటి చేసుకొని తినేసేయచ్చు. అంటే అదే జర్నీకి తీసుకెళ్ళచ్చు. ఢిల్లీ నుండి మేము ఆంధ్రాకి వెళ్ళినప్పుడు ట్రైన్లో మంచిగా ఫుడ్ చేసుకొని వెళ్తామా. పాపం మీరు ట్రిప్పులకు వచ్చింటారు కదా, వాళ్ళు రిటర్న్లో ఫుడ్ సరిగా ఉండదు కదా. మా ఆయన మేము ఎప్పుడైనా షేర్ చేస్తుంటాం అట్లా, ఎవరైనా పరిచయం అయినప్పుడు. అటు నుండి వచ్చినప్పుడు మాకు ఫుడ్ ఎవరైనా ఇస్తే ఉంటుంది, లేదా మేము హోటల్ నుండి ఏదైనా కొనుక్కొని అట్లా తెచ్చుకుంటాం. ట్రైన్లో ఫుడ్ షేర్ చేసుకుంటే ఆనందమే వేరు కదా. మా చిన్నదానికి ఫస్ట్ టైం నేను కొంచెం డిఫరెంట్గా ఎగ్ కర్రీ చేశానండి. ఏముంది, అల్లం కర్రీకి చేసినట్టే అల్లం వెల్లుల్లి టమాటా అంతా వేసేసి, పచ్చిమిర్చి వేసి చేసి, కొంచెం చింతపండు గుజ్జు పిండినానండి. కొంచెం పావుబాజీ మసాలా, గరం మసాలా కొంచెం వేసాను అంతే. అంటే గరం మసాలా లేకపోతే నేను ఆ రోజు బిస్మిల్లాబాత్కు చేసి పెట్టుకున్నా కదా, ఆ మసాలా వేసాను సపరేట్గా. నేను శనగపప్పు, మినపప్పు లేకుండా ఓన్లీ చెక్క, లవంగం, యాలకులు అలా వేసి పెట్టుకున్నాను కదా, అది వేసా కొంచెం డిఫరెంట్గా. కానీ పాప కొంచెం పులుపు ఉంది అనింది, నేను తినను కదా ఎగ్ కర్రీ, బట్ వాళ్ళ కోసమే చేస్తానన్నమాట. నాకు ఇష్టం అండి, నేను తినకున్నా కానీ తినే వాళ్ళ కోసం చేసి పెట్టడం చాలా చాలా ఇష్టం.